ఆగ్రహాన్ని, ఆవేదనను, నిస్సహాయతను వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. బలమైన రాజకీయ శత్రువు ఉన్న చోట గవర్నర్ కూడా 4 ఆకులు ఎక్కువ చదివిన వారే ఉంటారు. తమ తెలివితేటలను, శక్తియుక్తులను సంపూర్ణంగా వినియోగించి ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న వారిని వేధించుకుంటూ పాలన సాగనివ్వకుండా అడుగడుగున అడ్డుపడుతుంటారు. విస్తృత ప్రజామోదంతో నెగ్గి వచ్చినా కూడా సదరు పార్టీలు తాము కోరుకున్న చట్టాలు చేసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కొట్టుమిట్టాడాల్సిందే. నిన్నటికి నిన్న ఘోరంగా ఓడిపోయిన ఢిల్లీ కేజ్రీవాల్, బెంగాల్ మమత, కేరళ విజయన్, తమిళనాడు స్టాలిన్ వరకు అందరిది ఒకే కథ. విపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏ గవర్నర్ అద్భుతమైన పనితీరు కనబరుస్తారో వారికి ప్రమోషన్ ఇచ్చి ఢిల్లీలో దేశ అత్యున్నత పదవులలో అలంకరించే సంప్రదాయం కూడా ఉంది. తమిళనాడు గవర్నర్ ఎన్వి రవి నిలిపివేసిన 12 బిల్లుల్లో ఒకటి 2020 జనవరి నాటిది. బిల్లులను సమ్మతించరు, పునఃపరిశీలనకు వెనక్కు పంపరు, రెండోసారి పంపిన బిల్లులను ఖచ్చితంగా ఆమోదించాలన్న ధర్మాన్ని కూడా పాటించరు అని రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా సుప్రీంకోర్టులో వాపోతోంది. ప్రభుత్వం పంపిన 12 బిల్లులను ఎటూ తేల్చకుండా 3 ఏళ్లు ఆపివేసి గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టులో జవాబు చెప్పుకోవాల్సి వస్తుందన్న కారణంగా కొన్నింటిని రాష్ట్రపతికి పంపడం వంటి చర్యలు న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచాయి. ఆయన చర్యలు ఆర్టికల్ 200కు విరుద్ధమని గుర్తు చేస్తూ గవర్నర్ అధికారాలు, విచక్షణుల విస్తృతి గురించి అటార్నీ జనరల్ను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణలో భాగంగా పలు చక్కని వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ అధికారాలను తగ్గించి చెప్పడం లేదని అంటూనే బిల్లుల్ని ఆలస్యం చేయడంలో ఎన్ రవి తన సొంత విధానాన్ని అనుసరిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించి ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. అసెంబ్లీ రూపొందించిన అన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదు. నచ్చిన వాటికి సరేనని, నచ్చనివి తిప్పికొట్టవచ్చు, అవసరమైతే వివరణలు కోరవచ్చు, అంతిమంగా రాష్ట్రపతికి నివేదించవచ్చు. ఈ మార్గాలన్నీ కాకుండా ఏళ్ల తరబడి తేల్చకుండా వదిలివేయడం అంటే అది మరో రాజకీయ పార్టీ మీద కక్ష తీర్చుకోవడం కంటే రాజ్యాంగాన్ని అవమానించడం అవుతుంది. చివరకు ఎటువంటి వ్యాఖ్యలు, వివరణలు లేకుండా బిల్లులు తిప్పికొట్టడం, నిలుపు చేస్తున్నామని చెప్పి వెనుక్కు పంపడం వంటి విన్యాసాలు కూడా జరిగాయి. ఒక్క బిల్లు ఉభయ సభల్లో రెండోసారి ఆమోదం పొందితే గవర్నర్ చెప్పిన మార్పు చేర్పులు అందులో జరిగినా లేకున్నా దాని మీద ఆయన సంతకం చేయాల్సిందే తప్ప తిప్పికొట్టడానికి వీల్లేదని ఆర్టికల్ 200 నిర్దేశిస్తోంది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు తన అసంతృప్తిని వెలిబుచ్చింది. తీర్పులో సైతం బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ అధికారాలు, పరిమితుల మీద మరింత నిర్దిష్టమైన వ్యాఖ్యలు చేయవచ్చును. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లో రాజ్యాంగేతర శక్తుల్లాగా, రాజకీయ పార్టీ అధికారిక ప్రతినిధుల్లాగా వ్యవహరిస్తున్నప్పుడు న్యాయస్థానాలు ఒక పరిధికి మించి చేయగలిగిందేమీ ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చేతుల్లోనే అధికారాలు ఉండాలి తప్ప ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని నామమాత్రపు పెద్దల చేతుల్లో కాదు. రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చడం, పరోక్ష పాలన సాగించడం, అర్థం లేని వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వాలను అవమానించడం, రాష్ట్రపతి పాలన విధిస్తామని బెదిరించడం వంటి చేష్టలతో గవర్నర్లు హద్దులు దాటుతున్నారు, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు. గవర్నర్ల మీద సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో అక్కడ ఏమీ తేలక ప్రజాక్షేత్రంలోనూ విపక్ష పార్టీలు పోరాడుతూ ఉండటం, ముఖ్యమంత్రులు నిరసన దీక్షల్లో కూర్చుని